హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాస్లో 10వ తరగతి ద్వితీయ భాషకు సంబంధించి మనం గత క్లాస్లో మాట్లాడే నాగలి చెప్పండి. నన్ను ఏం చెప్పుకుంటున్నాం? మనం మాట్లాడే నాగలి 6వ పాఠము పార్ట్ 5. ఈరోజు 5వ భాగము చివరి భాగాన్ని గురించి ఈరోజు ఈ క్లాస్లో మనం పాఠాన్ని ముగించుకోవటానికి మనము ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. ఓకేనా? మరి ఈరోజు ఈ యొక్క క్లాస్లో మాట్లాడే నాగలి మరి చివరి భాగాన్ని ఈరోజు మనం ఈ యొక్క క్లాసులో చెప్పుకోవటానికి మరి మనము ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. కాబట్టి మరి అందరూ కూడా సంసిద్ధులుగా ఉన్నారనన్నా. ఎందుకనంటే మాట్లాడే నాగలి మనతోనే స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మరి కన్నన్కి వసీఫ్కి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం. కన్నన్ అంటే వసీఫ్కి ఎంత ప్రాణం, మరి వసీఫ్ అంటే కన్నన్కి కూడా అదే విధమైనటువంటి ప్రేమ వాత్సల్యం. ఆ రెండింటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఇంత 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 అని చెప్పి మనం చెప్పలేం. ఎందుకనంటే అది ఎంతో గాఢమైనటువంటి ప్రేమ, ఎంతో ప్రగాఢమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమని వెలకట్టలేనటువంటి ప్రేమ. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా కాలగర్భంలో కలిసిపోవచ్చు, కానీ వారి ప్రేమను మాత్రం మనం ఇప్పటికీ కూడా మనము ఇంత అని చెప్పి వెలకట్టలేనటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ ఆ కన్నన్ వసీఫ్ల యొక్క ప్రేమ. అందుకని మరి చిన్నప్పటి నుంచి దాన్ని ఎంతో పెంచాడు, అల్లారుముద్దుగా చూసుకున్నాడు. మరి పొన్నుకొన్న వర్ఖే గారు ఈ యొక్క కథలో మానవీయ సంబంధాలు, ప్రకృతి లాలన, జీవకారుణ్య భావన అన్నటువంటిది కలిగి ఉండాలని, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి పట్ల ఎంతో ప్రేమ, అనురాగం, వాత్సల్యము అనేటువంటి వాటిని మనం చూపించాలని, దేని పట్ల ద్వేషము, విద్వేషము, అసూయ, అహంకారం, గర్వం, పొగరు ఇలాంటి వాటిని ఏమాత్రం కూడా కలిగి ఉండరాదని, మరి మానవ సంబంధాలనేవి ఎంతో విలువతో కూడుకున్నటువంటివని ఈ యొక్క కథలో మరి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చెబుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క పొన్నుకొన్న వర్ఖే రాసినటువంటి మరి యొక్క కథ సంపుటి అయినటువంటి మరి యొక్క కథలో నుంచి మనకి అద్భుతమైనటువంటి మాటల్ని వారు చెబుతూ ఉన్నారు. భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు. మరి ఈ కథ పొన్నుకొన్న వర్ఖే రాసినటువంటి మరి ఈ యొక్క కథా సంపుటిలో నుంచి తీసుకోవడం జరిగింది. మాట్లాడే నాగలి. ఇది మలయాళ భాషలో రాయబడినటువంటి కావ్యము. మలయాళ భాషలో నుంచి తెలుగులోనికి అనువాదం చేసినటువంటి కవి మన యొక్క ఎన్ వేణుగోపాలరావు. వేణుగోపాలరావు గారు దీన్ని తెలుగులోనికి అనువాదం చేశాడు. ఒక భాషలో ఉన్న కథని మరో భాషలోనికి అనువాదం చేస్తే దానినే అనువాద కవిత, అనువాద కథ అని కూడా అంటారు. మరి మలయాళ భాషలో ఉన్నటువంటి కథని తెలుగులోనికి తర్జుమా చేశాడు వేణుగోపాలరావు గారు. మరి కేరళలో ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామం, పల్లెటూరు. ఆ పల్లెటూరులో మన యొక్క వసీఫ్ అన్నటువంటి వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. మరి యొక్క కన్నన్ని చిన్నప్పటి నుంచి కూడా ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు, పెద్దవాడిని చేశాడు. మరి దానికి అరక కట్టి పొలాన్ని కూడా దున్నుతూ ఉన్నాడు. మరి వాళ్ళిద్దరి మధ్య ఎంతో ప్రేమ, అనుబంధం అనేది ఉండేది. పొలం దున్నేటప్పుడు కానీ, మరి ఆ గట్టు దాటేటప్పుడు కానీ వసీఫ్కి అన్నీ చక్కగా చెప్పేవాడు. సో అందుకనే కన్నన్కి కూడా వంటే ఎంతో కూడా చక్కగా వింటూ ఉండేది. అందుకని ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా వసీఫ్ని ఎద్దు పిచ్చోడు, ఎద్దు పిచ్చోడు, ఎద్దు పిచ్చోడు, ఎద్దు పిచ్చోడు అని ఆ విధంగా పిలుస్తూ ఉండేవాళ్ళు. ఎటువంటి అలిమి కానటువంటి ఎద్దునైనా సరే వసీఫ్ కాడ తీసుకొస్తే క్షణంలో దాన్ని మంచి ఎద్దుగా మారుస్తాడు. అంత టాలెంటెడ్ పర్సన్ మన యొక్క వసీఫ్. ఇక వసీఫ్కి కన్నన్కి ఎంతో ప్రేమ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అందుకని మరి వసీఫ్ చెప్పేవాడు, ఏయ్ అక్కడికి వెళ్ళి గడ్డి మేయి అంతే అనేవాడు. అక్కడికి వెళ్ళి గడ్డి వేసేది. పక్కనే ఉన్నటువంటి అరటి తోటలు కానీ, కొబ్బరి మొక్కలు కానీ ఏది కూడా ముట్టుకునేది కాదు. ఎందుకంటే రైతులు వాటిని ఎంతో కష్టపడి వేశారని చెప్పి దానికి కూడా తెలుసు. అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య ఆ నీటిలో దాన్ని శుభ్రపరిచేటప్పుడు మాత్రము మరి వాళ్ళిద్దరి మధ్య సంకుల సమరమే సాగేది. ఏయ్ ఎందుకు అటు తిరుగుతున్నావు, నీ కొమ్ములను పొడుచుకుంటే జాగ్రత్త అని అనేవాడు. తనకి ఇష్టం లేకపోయినా సరే అలా సైలెంట్గా ఉంటూ తన బాడీ అంతా కూడా పరిశుభ్రంగా కడుక్కునేది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని కట్టేయాల్సిన పని లేదు.
మరి అలా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక గడ్డి పరకో ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చేవాడు, బహుమతి తీసుకొచ్చేవాడు. మరి దానికి అది అందిస్తూ ఉంటే అది ఎంతో చక్కగా తింటూ ఉండేది. మరి అలా తింటూ తన యొక్క నాలుకతో మన యొక్క యోసేపు యొక్క చేతిని నాగుతూ ఉంటే ఆ ఉప్పు స్పర్శ ఎంతో మధురంగా ఉండేది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మరి తన కుమార్తెకు వివాహం చేయాలి. మరి పెళ్లి చేయాలంటే డబ్బులు కావాలి. కట్నం కోసం అని చెప్పేసి తన పొలాన్ని తాకట్టు పెడితే 1500 రూపాయలు డబ్బులు వచ్చినాయి. మరి ఇంకా తన పెళ్లి ఖర్చులకు వాటికి కావాలి. ఇలాంటి సమయంలో తనకి ఇష్టం లేకపోయినా మరి కన్నన్ని అమ్మవలసిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో తను ఎక్కడో దూరంగా ఉంటూ మరి ఆ ఎద్దుని అమ్ముతాడు. ఆ ఎద్దు తోలుకుని వెళ్ళిపోతాడు. మరి యోసేపు కూడా అలా పోతున్నప్పుడు కన్నని చూసి తట్టుకోలేకపోతాడు. కన్నను కూడా యోసేపుని చూసి తన కళ్ళల్లోని ఆ బాధాతాప్త హృదయాన్ని కప్పిపుచ్చుకుంటుంది. ఇలా కొంతకాలం గడిచిపోతుంది. కుమార్తెకు పెళ్ళైపోయింది. ఇప్పుడు ఈస్టర్ పండుగ వచ్చేసింది. ఆ యొక్క ఈస్టర్ పర్వదినాన ప్రతి ఇంట్లో కూడా గుమగుమలాడే సువాసన వెజ్జలుతూ ఉన్నాయి. మరి ఏ ఇంట్లో చూసినా కానీ మాంసపు కూర తుకతుక అంటూ ఉడుకుతూ ఉంది. మరో చోట్ల స్వీయమని చెప్పి పిండి వంటలు మరి నూనెలో నుంచి పొంగుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో, ఇలాంటి సమయంలో అనేకమైనటువంటి దృశ్యాలు, అనేకమైనటువంటి అంశాలు వారి మనస్సుని ఆవహిస్తూ ఉన్నట్లుగా, వారిలో ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని మరి ఎంతో రగులు కొలిపేటట్లుగా అద్భుతమైనటువంటి అంశాలు తన మనస్సుకి చొచ్చుకొని పోతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఏమండి ఎందుకు అలా కూర్చుంటారు? మరి అలా బయట కూర్చున్నప్పుడు బయట నుంచి ఎవరో వేరే వాళ్ళ యొక్క ఎద్దులు దున్నుతూ ఉంటే ఆ సౌండ్కి తను ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. తన ఇంట్లో ఉన్నటువంటి నాగలి ఒంటరిగా ఉండటం చూసి మళ్ళీ నాకు ఆ నాగలితో పని ఎప్పుడు దొరుకుతుంది, మరి కన్నం లాంటి ఎద్దుల జత నాకు ఎప్పుడు దొరుకుతాయి అని చెప్పి ఎన్నో కళగంటూ ఉంటాడు. ఈలోపు తన భార్య మరియా బయటకు వచ్చి, ఏమండే ఏంది అలా కూర్చున్నారు, ఎంతకాలం అలా పరధ్యానంగా ఉంటారు, బయటికి వెళ్ళి మరి పండుగ దినం కదా, మరి బయటికి వెళ్ళి మరి ఏమైనా కొనుక్కొస్తే బాగుంటుంది కదా అని చెప్పి అని అంటుంది. మరి తన దగ్గర డబ్బులు కూడా లేవు. మరి తన భార్య సిటీలో 20 రూపాయలు దాచుకుంటే ఆ డబ్బులు తీసుకొస్తే తనకి ఇస్తే, మరి త్వరగా కుమార్తెకి అత్తగారిని పంపించాలి, మంచి బట్టలు తీసుకొని త్వరగా వస్తూ మరి ఆ భూమి శిస్తు కూడా కట్టు రమ్మని చెప్పేసి చెప్తుంది. సో ఎప్పుడైతే ఆ మాట చెప్పేసిందో వాళ్ళ కుమార్తె కత్రి బయటకు వచ్చి, నాన్న కాస్త మంచి బట్టలు తీసుకురా, కాస్త మందం ఎక్కువగా ఉన్నటువంటి బట్టలు తీసుకుంటారా అని చెప్పేసి అంటుంది. ఇక అక్కడి నుంచి తను బయలుదేరి కొట్టం అనే ప్రాంతానికి వెళ్తాడు. ఆ కొట్టం ప్రాంతంలో అనేక ప్రదేశాలు చూస్తాడు, అనేక బట్టలు చూస్తారు. సో ఏది కూడా తనకి ఏమాత్రం కూడా నచ్చట్లేదు. మరి ఇలా అనేకమైనటువంటి వాటిని చూసి మరి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, కాస్త ఖరీదు ఎక్కువ ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో మరి ఆ యొక్క యోసేపు పడ్డటువంటి వాటన్నిటిని కూడా చూసుకుంటూ మరి ఎలాగైనా సరే ఏదో ఒకటి మంచి కొందామని చెప్పి అలా ముందుకు పోతూ ఉంటే అక్కడ ఒక చోట మున్సిపాలిటీ ఆఫీస్ కనిపిస్తుంది. ఆ మున్సిపాలిటీ ఆఫీసులో అక్కడికి వెళ్తే అక్కడ సుమారు ఒక చాలా ఎద్దులు మరి అమ్మటానికి, వాటిని కొయ్యటానికి రెడీగా ఉన్నాయి. అక్కడ వాటి వీపు పైన ఒక ముద్ర కూడా మృత్యు ముద్ర అని చెప్పి అంటాము. ఆ ముద్ర వేసినటువంటి వాటిని ఇక కోసుకొని కట్ చేసుకొని తినటానికి మరి అవి అనుకూలమైనటువంటివి అని చెప్పి అర్థం అనమాట. అలా పోతూ ఉంటే ఒక చోట తన కళ్ళు టక్కుమని చెప్పేసి ఆగినాయి. ఎందుకు ఆగినాయి అంటే అక్కడ కొంచెం దూరంలో తన కళ్ళు ముసలుడైపోయాడు కాబట్టి మరి కళ్ళు కూడా మందగించిపోయినాయి, ఒళ్ళంతా నరిచిపోయింది, బాడీ అంతా మడతలపడిపోయింది. మరి ఇలాంటి తరుణంలో ఎక్కడో ఒక చోట దూరంగా మరి తెల్లగా కన్నంలాగానే కనిపించింది మన యొక్క యోసేపుకి. కన్నాన్ అనుకుంటూ పరిగెత్తాడు. ఆ మాట విన్నటువంటి కన్నన్ ఒక్కసారిగా నోరు తెరిచి అంబా అని చెప్పి అటు ఇటు అలా దిక్కులు చూస్తూ ఉంది. అలాంటి తరుణంలో మరి తన దగ్గరకు వచ్చాడు. అయ్యో కన్నాన్, ఇలా ఇంత భయంకరమైన పరిస్థితి నీకు వచ్చిందా అని చెప్పి దానికి ముద్ర ఉందని చెప్పి చూస్తే అప్పటికే ముద్ర ఉంది. తను ఆ ముద్రను తొడపడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆ ముద్ర మాత్రము పక్కకి మాత్రం పోలేదు. అప్పుడేమైంది? ఈరోజు మనం అక్కడి నుంచి కంటిన్యూషన్ చేయబోతూ ఉన్నాం. చూడనా, మరి బిడ్డ నన్ను గుర్తుపట్టావా? నిన్ను ఈ స్థితిలో చూడాలని వచ్చిందా? ప్రేమ స్పందిస్తున్నటువంటి గుండెలకు అతను ఆ పశువును హత్తుకున్నాడు. దాని తల మీద నిమిరాడు. ఆ చేతుల స్పర్శ గుర్తించగానే అది తోకెత్తింది. అది తన నోటితో కాదు, హృదయంతో ఏడ్చింది. కన్నన మీద కూడా ముద్ర ఉందేమోనని చూశాడు యోసేపు. అవును,
ముందరి కాళ్ళ మీద ముద్ర స్పష్టంగా ఉంది. దాన్ని చెరిపేయటానికి ప్రయత్నించాడు, కానీ మున్సిపాలిటీ వేసిన ఆ నల్ల ముద్రను చెరపటం అంత సులభము కాదు. తర్వాత మరి కన్నన్కు కడుపు కింద ఒక రసి కారుతూ ఉన్నటువంటి పుండు ఉంది. దాని చుట్టూ ఈగలు ముసురుతూ ఉన్నాయి. ఇది వరకు ఈ ఎద్దు నీదా అని అడిగాడు ఒక కటికవాడు. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వేనా అని అతను అడిగాడు యోసేపు. అవును అన్నాడు కటికవాడు. కన్నన్ తన ప్రియమైన యజమాని చెమట బారిన ఒంటిని నాకటం మొదలుపెట్టింది. ఆ చెమటను చల్లబరచడానికి అది తన జీవితంలో అత్యధికం వెచ్చించింది. తన జీవిత చర్మాంకంలో కూడా ఆ చెమటే నాగుతూ ఉంది. ఆ చెమట రుచి దానికి బాగుంటుంది. అది తన జీవితంలో భాగం. ముసలి రైతు వెచ్చని కన్నీళ్లు కన్నన్ ముఖం మీద రాలాయి. ఆ ఎద్దుగాడికి వచ్చాడు, దాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. కన్నన్ ఇలాంటి స్థితి నీకు వస్తుందా? ఇలాంటి పరిస్థితుల్లో నేను చూడగలుగుతానా? నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి కన్నన్ అంటూ తన మీద పడి బోరున ఏడవటం ప్రారంభించాడు. ఈలోపు ఒక కటికవాడు వచ్చాడు. ఎద్దు అంతకుముందు మీదా అని అడిగాడు. అవునయ్యా నాదే. ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు? నువ్వేనా అంటే అవును నేను తీసుకొచ్చింది చెప్పి అన్నాడు. మరి అటువంటి తరుణంలో కన్నన్ తన ప్రియమైనటువంటి యజమాని చెమట బారిన ఒంటిని నాకటం మొదలుపెట్టింది. మరి ఆ చెమట నాగుతూ ఉంది. అది ఎప్పటి నుంచి తనకంటే ఎంతో ఇష్టము. మరి కన్నన్ నాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క స్పర్శకి మరి మన యొక్క యోసేపు ఎంతో బాధతోటి తను గట్టిగా కౌగిలించుకున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. తన కళ్ళలో నుంచి కన్నీరు దాని యొక్క చర్మం మీద పడుతూ ఉన్నాయి. ఇక వెళ్ళని ఇప్పటికీ ఆలస్యమైంది. మధ్యాహ్నంలోపు ఈ మాంసం దుకాణానికి చేర్చాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరిని ఉద్దేశించి అన్నాడు దుకాణదారు. 2-3 ఎద్దులను తీసుకుని వెళ్ళిపోతున్న వ్యాపారుల్లో ఒకడు కన్నన్ను మరి కూడా తీసుకువెళ్ళాలని సైగ చేశాడు. అంతే. ఇక ఓ 2-3 గంటల్లో కన్నన్ ఈస్టర్ విందుకు మాంసాహారం సమకూర్చబోతుంది. మరి ఇక దుకాణదారుల్లో ఇప్పటికే టైం చాలా అయిపోయింది, మరి పండగ అయిపోతూ ఉంది, ఈరోజు మనకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా 2-3 ఎద్దులను తీసుకుని పోయి కట్ చేసి అమ్మండి అని చెప్పేసి ఆ దుకాణదారుడు మరి అక్కడ ఉన్నటువంటి కటిక వాళ్లకు అంటే ఆ మాంసాన్ని కోసే వాళ్ళకి మరి పురమాయించాడు. ఇప్పుడు వాళ్ళల్లో ఒక ఎద్దు మన కన్నన్ కూడా ఉంది. అయ్యో ఇప్పుడు కన్నన్ ఈస్టర్ పండగకి విందుగా మారిపోబోతూ ఉంది. ఆ విషయం తెలిసినటువంటి యోసేపు తలడెల్లిపోతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు, విచారిస్తూ ఉన్నాడు. మరి అలాంటి తరుణంలో అలాంటి సమయంలో ఏం జరిగింది చూడండి. ఇక చీకటి పడుతూ ఉంది. సో మొత్తానికి ఇప్పుడు ఆ ఎద్దు ఈస్టర్ పండగ పర్వదినాన అందరికీ ఆహారంగా మారబోతూ ఉంది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటే మరి ఇంటికాడ పరిస్థితి ఎలా ఉంది? అప్పటికే టైం చాలా అయిపోతూ ఉంది. పొద్దుననంగా పోయాడు, ఇంకా రాలేదు ఈయన. ఏమయ్యాడని చెప్పేసి మరి భార్య అనేకసార్లు బయటకు వచ్చి అలా వీధిలో చూస్తూ పోతుంది. మరి కూతురేమో కొత్త బట్టలు వస్తున్నాయి కదా, ఎప్పుడెప్పుడు కొత్త బట్టలు వస్తాయా, ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని చెప్పి ఆ ఆదురతతోటి మరి కత్తిరి కుట్టి తన నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంది. భార్య ఎదురు చూస్తూ ఉంది, మరి కత్తిరి ఎదురు చూస్తూ ఉంది. బయటకు మాత్రం వాళ్ళ నాన్న మాత్రం ఇంకా తిరిగి రావటం లేదు. అలా ఉదయం నుంచి సాయంత్రం వాళ్ళకు వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఏం జరిగిందంటే చూడండి, ఇక చీకటి పడుతుంది. దీపాలు పెట్టే లోపే ఈ అరుగు ఊడ్చేయమ్మ యోసేపు కోసం ఎదురు చూస్తున్న మరియా కూతురికి చెప్పింది. బిడ్డ ఇప్పటికే టైం చాలా చీకటి పడుతూ ఉంది, మరి మీ నాన్నగారు ఇంకా రాలేదు, సరే బయట ఊడ్చేయమ్మా, బయట వరణంతా కూడా ఊడ్చేతాలి అని చెప్పి తన కుమార్తె అయినటువంటి మరి కత్తిరి కుట్టికి మరియ కుట్టి చెప్పింది. అప్పుడు నాన్నకింత ఆలస్యమైందంటమ్మా అడిగింది కత్తిరి. పని మీద వెళ్ళాడు కదా రాని అని మరియా సర్ది చెప్పింది. ఇక కొట్టాయంకి వెళ్ళి ఉంటే ఎప్పుడు రావాల్సింది? తన బట్టల కోసం ఎదురు చూస్తున్న కత్తిరి అసహనంగా అంది. ఆమె కళ్ళు దారి మీదనే ఉన్నాయి. మరియా కూడా ఎదురు చూస్తూనే ఉంది. యోసేపు జాడలేదు. దీపం వెలిగించారు. అప్పటికే చీకటిపడిపోయింది. ఏంటమ్మా నాన్న ఇంత రాలేదేంటి, ఇంతసేపు ఆలస్యం ఏంటి? మరి కొట్టాయం చాలా దగ్గరే కదా, మహా అయితే ఒక 5-6 కిలోమీటర్లే కదా, అక్కడికి పోయి రావడానికి 1 గంట 2 గంటలు సరిపోతుంది. నాన్న పొద్దున పోయాడు, పొద్దున 7-8 గంటలకు పోయాడు. ఇప్పుడు టైము మరి చీకట్లు పట్టే 6 అవుతూ ఉంది, సూర్యుడు కూడా అస్తమిస్తూ ఉన్నాడు. మరి ఏంటమ్మా ఇంత ఆలస్యమైందని చెప్పి అసహనంగా అడుగుతుంది. ఎందుకంటే తనకి ఎంతో ఇంట్రెస్ట్గా ఉంది. తన నాన్న కొత్త బట్టలు తెస్తాడు, ఎప్పుడెప్పుడు ఆ బట్టలు చూద్దామా ఎప్పుడెప్పుడు అని చెప్పి ఆమె 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది.
అందుకనే ఊరికి బయట రావటం, అలా వరండా కలిసి చూడటం, మళ్ళీ బయట రావటం, ఆ వచ్చే దారి వెంట అలా చూస్తూ ఉంది. కత్రి కుట్టి వాళ్ళ భార్య మరియా కుట్టి కూడా అలా బయట రావటం, నా భర్త ఇంకా రాలేదేంటని చెప్పేసి అలా చూడటం, లోపలికి వెళ్ళటం, ఇలా ఈ తతంగం అంతా కూడా ఆ విధంగా నడుస్తూ 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 ఉంది. అప్పుడు మరి కొట్టాయంకి వెళ్ళి ఉంటే ఎప్పుడో రావాల్సింది. తన బట్టల కోసం ఎదురు చూస్తున్న కత్రి అసహనంగా అంది. ఆమె కళ్ళు దారి మీదనే ఉన్నాయి. మరియా కూడా ఎదురు చూస్తూనే ఉంది. మరి యోసేపు జాడ లేదు. ఇంట్లో దీపం కూడా వెలిగించారు. కింద ఆమె ఒక తెల్ల ఆకారాన్ని చూసింది. అమ్మా, నాన్న వచ్చాడు. అవునవును నాన్నే. కత్రి ఆనందంగా కేకలు వేసింది. నాన్నను తానే మొట్టమొదట చూశానని సంబరంగా ఉంది. ఇక తల్లి కూతురు ఇద్దరు ఒకే ఆలోచన చూస్తూ నిలబడిపోయారు. ఇక ఈలోపు కొద్దిసేపటికి ఎక్కడో కొంచెం దూరంగా తెల్లటి ఆకారం కనిపిస్తూ ఉంది. మరి చూడగానే ఖచ్చితంగా వాళ్ళు నానే అనుకొని లోపల నుంచి పరిగెత్తుకుని బయటకు వచ్చిన కత్తిరి కుట్టి అమ్మ 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 నాన్న వచ్చాడే అని పిలిచింది. రాగానే అయ్యో అవురా అని చెప్పేసి ఫస్ట్ టైం నేనే చూశాను, నేనే నాన్న వచ్చాడన్న విషయాన్ని కనిపెట్టానని చెప్పి ఆదుర్దా కొద్దీ తన తల్లికి అమ్మ అదిగో నాన్న వస్తున్నాడే అని చెప్పేసి చెప్పింది. మరి బట్టల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ యువతి కళ్ళు ముందర యోసేపు కన్ననుతో కలిసి లోపలికి వచ్చాడు. ఓయ్ ఇది కన్నన్. కత్రి ఆశ్చర్యంతో ఉంది. బట్టలేవి? నువ్వు దీన్ని కొనుక్కొచ్చావా అడిగింది మరియా. కన్నన్ తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంతో నేల మీద ఒరిగింది. మరి ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి అటువంటి ఆ తరుణంలో యోసేపు ఆ యొక్క ఎద్దును తోలుకొని మరి తను కొట్టాయంకి పోయాడు. మరి తనకు మనం ఆ ఎద్దును కనుక చూసినట్లయితే దాని యొక్క వీపు మీద నల్లటి ముద్ర ఉంది, కింద మరి పుండు కూడా ఉంది ఎర్రగా. మరి ఎంతో బలం, మన యోసేపు కూడా ఎంతో బక్క చిక్కిపోయి మరి ఎంతో దీనమైనటువంటి వదనంతో ఉన్నాడు. ఆ ఎద్దు కూడా చాలా చాలా పలసగా అయిపోయింది, బక్క చిక్కిపోయింది. మరి వెంటనే తను గుర్తుపట్టినటువంటి తన యొక్క కుమార్తె కత్రి ఇది యోసేఫే అని చెప్పేసి అన్నది. ఆ మాటలు విన్నటువంటి వాళ్ళ భార్య బయటకు వచ్చి ఏమండి బట్టలేవి? ఆ బట్టల డబ్బులు ఈ ఎద్దును కొనుక్కొచ్చావా అన్నట్టుగా అడిగింది. బట్టలేవి? నువ్వు దీన్ని కొనుక్కొచ్చావా అడిగింది మరియా. కన్నన్ తన పాత దొట్లో ప్రవేశించి సంతోషంతో తను నేల మీద అంతకుముందు అది ఎక్కడైతే ఉండేదో అదే ప్రదేశానికి వెళ్ళిపోయింది. అక్కడ చాలా హ్యాపీగా సంతోషంగా ఆ ఎద్దు అక్కడ పడిపోయింది. ఇక వాళ్ళు అతన్ని 1000 ప్రశ్నలతో వేధించారు. నీకు అసలు మైండ్ ఉందా? నీకు బుద్ధి ఉందా? అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? ఏంటిది? అమ్మాయిని పెళ్ళి కాపురానికి ఎలా పంపాలి? కొత్త బట్టలు లేకుండా అల్లుడు గారికి బట్టలు ఏం పెట్టాలి? పండగ పూట తినటానికి కూడా లేకపోతే ఈ ఎద్దును ఎందుకు తీసుకొచ్చు? దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అని చెప్పి 1,00,000 ప్రశ్నలు, భార్య కూతురు ఇలా అందరూ కూడా ప్రశ్నల పరంపర తన కన్నన్ గురించి యోసేపుని అనేక రకాల ప్రశ్నలతో మరి అడుగుతూ ఉన్నారు. మరి వాటన్నిటికీ యోసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. నాన్న, నువ్వు నాకింత పని చేస్తావని ఎప్పుడు అనుకోలేదు. కళ్ళ నిండా నీళ్లతో అంది కత్రి. నాన్న, నువ్వు ఇంత పని చేస్తావని, ఇంత దుర్మార్గ పని చేస్తావని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఇంకా నువ్వు బట్టలు తెస్తావని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క రేపు మాపు సచ్చి ఆ ఎద్దును తీసుకొచ్చావా అని చెప్పి కోపంగా అడిగింది తన కుమార్తె కత్రి కుట్టి కన్నాన్ని. బిడ్డ అప్పుడు తను ఏం మాట్లాడలేదు. వాళ్ళిద్దరు కూడా పొద్దున్న అరగంట పైన గంట పైన ఇద్దరు కూడా వాగ్వాదం దిగుతూ ఉన్నారు. అనేక రకాల సూటిపోటి మాటలతో మరి యోసేపుని ఎన్నో రకాలుగా దూషించారు, ఎన్నో రకాలుగా మాట్లాడారు. కానీ తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన ఒళ్ళంతా కూడా చెమటతో తడిచిపోయింది. తన ఒళ్ళంతా కూడా బయలు గమ్ముతూ ఉన్నాయి. తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటి తరుణంలో తన కుమార్తె తన తండ్రితో ఈ విధంగా అంది. నాన్న, నువ్వు నాకింత పని చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు. కళ్ళ నిండా నీళ్లతో అంది కత్రి. అప్పుడు తన బిడ్డతో ఈ విధంగా చెప్పాడు. బిడ్డ, తండ్రి డగ్గుత్తికతో జవాబిచ్చాడు. నాకు నువ్వంటే కన్ననంతే, నువ్వెంతో కన్నను కూడా అంతే. కసాయి వాళ్ళు తుండుతో కళ్ళొత్తుకున్నాడు. అతను ఆ వాక్యాన్ని పూర్తి చేయలేకపోయాడు.
ఆఖరికి నోరు తెరిచాడు. నోరు తెరిచి యోసేపు తన కుమారుతో ఇలా అన్నాడు, బిడ్డ, నువ్వు నాకెంతో కన్నను కూడా అంతే. నువ్వు నా కుమార్తెవైతే అది కూడా నాకు కూతురు లాంటిదేనమ్మా. కసాయి వాళ్ళు దాన్ని ఆ వాక్యం పూర్తి చేయలేగదు. తన కళ్ళమ్మటి భయంకరంగా ఏడుపు వస్తూ ఉంది. తన పైన నెత్తి మీద ఉన్నటువంటి టవల్ తీసుకొని అలా కళ్ళకద్దుకున్నాడు. బోర్న ఏడుస్తూ ఉన్నాడు. మరి దుర్మార్గుల చేతుల్లో చావటానికి బలైపోవటానికి కన్నన్ సిద్ధమైపోతుందమ్మా అని చెప్పి ఆ విధంగా బాధాతప్త హృదయంతో తను ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇంతటితో మనకి ఈ కథ అయిపోయింది. పిల్లలు, మరి ఇక్కడ యోసేపు తన కుమార్తెకి ఎటువంటి ప్రాముఖ్యతనిచ్చాడో ఈ ఎద్దుకు కూడా అటువంటి ప్రాముఖ్యతని ఇచ్చాడు. మరి తను తలడిల్లిపోయాడు ఆ ఎద్దు చచ్చిపోతుందని చెప్పంటే. కాబట్టి ఈ విధంగా మనం ప్రతి ప్రాణి పట్ల జాలి, దయ, కరుణ, ప్రేమ చూపించాలి. అలాంటి ప్రేమ, అలాంటి ఆప్యాయత ఉన్నప్పుడే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరి మీద మనకి అటువంటి అనురాగం, అటువంటి ప్రేమ అన్నటువంటి బంధం మనలో ప్రగాఢంగా ఉంటుంది అని చెప్పి మనము చెప్పవచ్చు. ఓకేనన్నా? మరి ఇది ఈరోజు మనం చెప్పినటువంటి యొక్క మాట్లాడే నాగలి అనే పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క భాగంలో నుంచి మరి పరీక్షలో మనకి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అని అంటే, బిడ్డకు యోసేపు ఇచ్చిన సమాధానం ఏంటి? బిడ్డ, నువ్వు నాకు ఎలాంటిదో ఈ ఎద్దు కూడా నాకు అలాంటిదే. అంటే రెండింటికి సమానమైనటువంటి ప్రాధాన్యతనిచ్చాడు. అంటే వాళ్ళ ఇంట్లో తన కన్న కూతురులాగా ఆ ఎద్దును కూడా చూసుకున్నాడని అర్థం. కసాయి వాళ్ళు కన్నను ఏం చేయాలనుకున్నారు? దాన్ని చంపాలి, మాంసాన్ని విక్రయించాలనుకున్నారు. యోసేపు చేసిన దీని పని పట్ల మీకు తెలిసిన నీతి ఏమిటి? మరి ఈ యొక్క పని పట్ల మీకు తెలిసినటువంటి నీతి ఏమిటి? మీకేమర్థమైంది? యోసేపు ప్రతి ప్రాణిని ఎంతో చక్కగా ప్రేమిస్తాడని, తన ఎద్దు అంటే తనకి ఎంతో ప్రాణమని, ఆ ఎద్దును విడిచిపెట్టి తను ఉండలేడని, అదేవిధంగా మరి ఆ కన్ననికి తనకు మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ ఇంత అంత అని చెప్పి మనం చెప్పలేమని చెప్పి, మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అనురాగం, ఆ ప్రేమ, ఆ వాత్సల్యం ఎంతో ఎంతో ప్రగాఢమైనటువంటిదని చెప్పి మనము ప్రస్ఫుటంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ప్రతి ప్రాణి పట్ల జాలి, దయ, కరుణ చూపించండి. మరి ప్రతి ప్రాణిని మనం చక్కగా ప్రేమిస్తే అవి కూడా మనని ఎంతో చక్కగా ప్రేమిస్తాయి. అటువంటి వాత్సల్యంతో, అటువంటి ప్రేమానురాగాలతో, అటువంటి జీవకారుణ్య భావనతో మనంతా కూడా ఉండాలి. మరి యోసేపు ఆ ఎద్దుకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. మూగజీవి అయిన ఆ ఎద్దు కూడా తన పట్ల ఎంతో విధేయత చూపించింది. చూసాం కదా మనం ఈ కథలో. మరి మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి యొక్క సమాజంలో అనేకమైనటువంటి పక్షులు, అనేక జంతువులు, అనేక అన్నీ కూడా మనకి ఎన్నో ఉంటాయి. వాటన్నిటి పట్ల మరి జీవకారుణ్య భావన మనం కలిగి ఉండాలని, మానవీయ సంబంధాలతో మనం జీవించాలని ఈ కథ ద్వారా మనము తెలుసుకున్నాం. ఇంతటితో మాట్లాడే నాగలి అనే ఈ యొక్క పాఠానికి సంబంధించిన కథ అయిపోయింది. మరి నెక్స్ట్ క్లాస్లో మనం ఈ యొక్క పాఠానికి సంబంధించిన గ్రామర్ గురించి చర్చించుకుంటాం. ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటున్నాను. మరి ఈరోజు మీకు చెప్పినటువంటి యొక్క కథని ద్వారా మీకు 3 ప్రశ్నలు ఇచ్చాను కదా, ఆ 3 ప్రశ్నలకు జవాబులు రాసుకొని రండి. మరి వాటితో పాటు ఈరోజు చెప్పిన కథని, స్టోరీని మీరు బాగా చదవండి. మరి ఈ కథ ద్వారా నీకు తెలిసినటువంటి నీతి ఏంటి అనే విషయాన్ని మరి చక్కగా రాసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. సో టేక్ కేర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.